అరే కొంచెం కొంచెం పెట్టాలరా. ఒరే నాన్న, నీ ఉద్యోగం సంగతి ఏమైంది? వస్తూనే ఉన్నాయి నాన్న కాల్స్ అప్పుడప్పుడు. అరే గట్టి ప్రయత్నం చేయరా, ఊరికే రోడ్ల మీద తిరగటం కాదు. చేస్తానే ఉన్నాను నాన్న, అన్ని కంపెనీస్కి అప్లై చేస్తానే ఉన్నాను. ఏం చేస్తున్నావో ఏమో, ఎప్పుడు ఆ టీవీ ముందు కూర్చుని గోల్డ్ కొరుక్కుంటూ క్రికెట్ మ్యాచ్ చూడటం తప్ప. ఈ కవర్ ఏంటండి? ఓ ఇదా, ఉదయం మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు. వీటికేం తక్కువ లేదు. అనాల్సిని అన్నీ అందరి ముందు అనేసి ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నాడు. అసలు మిమ్మల్ని అనాలి, మీకు సెల్ఫ్ రెస్పెక్టే లేదు అసలు. అమ్మ ఊరుకోమ్మా, బిర్యానీ తీసుకురా వెళ్ళు. తెస్తున్నానుండ్రా. వీటికంటే ముందు నేనే నాన్న బైక్ అడిగేయాలి. నానా, నాకు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి నాన్న, చాలా ఇబ్బందిగా ఉంది. బైక్ కావాలి నాన్న. నీకేం ఇంటర్వ్యూస్ ఉంటాయి రండి, బాగుంది ఇంటర్వ్యూస్. నా చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నావు. డాడీ నాకు కూడా బైక్ కావాలి. రోజు బస్సులో కాలేజీకి వెళ్ళాడుతూ వెళ్ళలేకపోతున్నాను, డ్రెస్ కూడా నలిగిపోతుంది. ఐ వాంట్ ఏ బైక్. నువ్వు మూసుకుని తినరా. ఓకే స్వరూపా, నువ్వు కూడా తినే. మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఏంటి నాన్న ఏం చెప్పవు? బైక్ కావాలి నాన్న. నీకు ముందే చెప్పాను కదరా, నా దగ్గర 30,000 కంటే ఎక్కువ లేవు, అవి ఇస్తాను. ఒకటి కావాలంటే ఒకటి, 2 కావాలంటే 2. మీ ఇష్టం వచ్చినట్టు కొనేసుకోండి. నాన్న ఒక్కొక్క బైక్ 60,000 నాన్న, ఈఎంఐలు తీసుకుందాం. జాన్, నీకెన్నిసార్లు చెప్పాను సరదాల కోసం అప్పులు చేయకూడదని? సరదాల కోసం కాదు, అవసరానికి కదా డాడీ అడుగుతున్నాను. అయితే ఓ పని చేస్తాను, ప్రెజెంట్ బైక్ నేను తీసుకుంటాను, వాడిని బస్సులో వెళ్ళమనండి. డాడీ బస్సులో వెళ్ళడానికి ఇబ్బందినే కదా డాడీ బైక్ అడిగేది. ఇప్పుడు ఎలా నాన్న, నాకు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ప్రతిసారి ఫ్రెండ్స్ని బైక్ అడుక్కొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఓ పని చేయండి నాన్న, ఆ 30,000 నాకు ఇచ్చేయండి, ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుంటాను. నాకు జాబ్ వచ్చిన తర్వాత వాడికి ఇచ్చేస్తాను. నాకు ఎలాగో జాబ్ వచ్చాక ఆఫీస్ బస్ ఉంటుంది కదా. ఏ కలర్ బస్సు నాయనా మీ ఆఫీస్ది? అంటే బైక్ మాకు అవసరం లేదా? నీకు ఇంటర్వ్యూస్ ఎంత ముఖ్యమో నాకు కాలేజ్ కూడా అంతే ముఖ్యం. సరే ఓ పని చేద్దాం, అదే 30,000 నాకు ఇవ్వండి, నేను బైక్ కొనుక్కుంటాను. నాకు కాలేజ్ లేనప్పుడు వాడికి ఇచ్చేస్తాను. ఓకే? ఏంటి నాన్న ఆడు అర్థం చేసుకోవడం ఏంటి నాన్న? కాలేజీకి బస్సులో వెళ్ళొచ్చు కదా. నాకు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది నాన్న. నేను కూడా అలాగే వెళ్ళాను కదా నాన్న బస్సుల్లోనే. కుదరదు డాడ్, ఒక బైక్ అంటూ వస్తే అది నాకే కావాలి. సరే, మీరిద్దరూ ఒక్క బైక్ ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒరే పెద్దోడా, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే బైక్ నీకు. ఒరే చిన్నోడా, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే నువ్వు బైక్ వాడుకో. ఇక సండే రోజు అంటారా, మీ అమ్మ నేను చర్చికి వెళ్తాం. మీరు ఈ ప్లాన్ ఒప్పుకుంటే రేపు ఉదయానికే ఇంటి ముందు బైక్ ఉంటుందిరా. ఒక్క బైక్తో అడ్జస్ట్ అవ్వండిరా. డాడీ పోయి మండేని బైక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ కూడా కీసిస్తాడు. జాన్, బైక్ కీస్ నాన్న అన్నకివ్వు. థ్యాంక్ యూ డాడీ. బెస్ట్ ఆఫ్ లక్.
చెప్పరా. ఓ పౌరుంది మామ, మస్తుగుంది. అరే నేను పార్లమెంట్లో చైన్ దింపరా భయ్. అవులా కానీ వరా, నేను పార్లమెంట్లో చైన్ దింప. ఏదైనా ఆంటీ వచ్చినప్పుడు చైన్ కట్ చేసుకొస్తాలే, ఫోన్ పెట్టే. రండి, డ్రాప్ చేస్తాను. పర్లేదు రండి. మీరు డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటున్నారు కదా? అవును, మీకెలా తెలుసు? ఏం లేదు, ఇంత జర్నీలో మీరు నన్ను ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు కదా, సో కరెక్టే. అంటే ఇన్ని రోజులు నేను బైక్ లేకుండా మీలాంటి సిచ్యువేషన్ నేను చాలాసార్లు ఫేస్ చేశానండి. అందుకే చూడగానే కనెక్ట్ అవ్వాను, మీకు లిఫ్ట్ ఇచ్చాను. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. బై. ఏమండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దు బాబు, నేను నడుస్తాను. ఒక నిమిషం, ఒక చిన్న డౌటు. మీరు నన్ను అక్కడి వరకే రానిచ్చారు, కాలేజ్ వరకు రానివ్వలేదు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? తెలిసిన వాళ్ళు చూస్తే అన్నెసెసరీ రూమర్స్. హలో, వై యు ఆర్ లాఫింగ్? నిజంగా మీరంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఒక చిన్న డ్రాపింగ్కి మిమ్మల్ని అపార్థం చేసుకోరు. ప్రిన్సిపల్ ఏంటంటే మనం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోరు. ఐ రైట్? సో మై సజెషన్, మీ గురించి వాళ్ళని తెలుసుకోనివ్వండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. బాయ్. అరే నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ డార్లింగ్, అడగాల. వచ్చేయ్, 8:30 కల్లా ఇంటికి వచ్చాయి. బైక్ చూస్తుంటే ఇంటర్వ్యూకి వెళ్ళినట్లేదు, సందుల్లో గాలికి తిరిగినట్టుంది. నోరు మూసుకొని తుడుచుకోరా. రేపు పొద్దున్న బీటెక్ అయిపోయిన తర్వాత అదే పని చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా. ఎరా పొద్దున్నే స్టార్ట్ చేశారా? చూడండి డాడీ, ఒక్క రోజులో బైక్ ఎలా చేశాడు. బ్రేక్ లూజు, క్లచ్ లూజు, బండి మొత్తం మట్టి డాడీ. రేపటి నుంచి వీడికి బైక్ ఇవ్వకండి. ఏంట్రా నవ్వుతున్నా? నాన్నని చూసావా? నిన్ను ఎదవను చూసినట్టు చూసి వెళ్ళాడు. ఒరే నీ వైపు చూసాడురా. నిన్నే చూశాడు. ఒరే ఎదవా, నిన్నే చూసాడురా. ఆపరా. ఒరే నాన్నపాటికి నాన్న వెళ్తున్నాడా? నువ్వేమన్నావురా? నాన్న ఇటు చూడు అన్నాను. అన్నావా? నాన్న ఎవరో వైపు చూసాడురా, నీ వైపు. అంటే ఫస్ట్ ఎదవెవరు? నువ్వు. ఈ లాజిక్లు తీయబట్టే నీకు ఉద్యోగం రాలేదురా. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోవాలి. చాలేరా, అందరికీ తెలుసు ఎదవెవడో. రే అటు చూడు. ఏమైందిరా ఆపావు? ఎవర్రా ఫిగర్? బాగుందిరా చూడు. అరే ఎట్ ఎనీ కాస్ట్ నాకు దాంతో మాట్లాడాలని ఉంది. ఒక ఐడియా ఎవరా? సడన్గా ఐడియా అంటే ఎక్స్క్యూజ్ మీ, వైదేహి నగర్ బస్ స్టాప్ ఇదేనా? యా. థ్యాంక్స్.
హలో, అరే మావా, ఇక్కడ వైజాగ్ నగర్ బస్ స్టాప్ రా. ఏంటి, ఎక్కడికి రావాలి? డిగ్రీ అండ్ పీజీ కాలేజా? అదే ఎక్కడరా? ఏంటి, పక్కన వాళ్ళు అడిగితే చెప్తారా? బెట్ట, ఎక్స్క్యూజ్ మీ, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్? నాకు తెలుసు, నేను చూపిస్తాను. నాకు లిఫ్ట్ ఇస్తారా? రై, నిన్ను అడిగానా? ఇలాంటి వాళ్ళేనండి బస్ స్టాపుల్లో అడ్రస్ చెప్తానని చెప్పి పర్సలు కొట్టేసే మొక్కలు. ఇంకా ఆపుతావా? ఇప్పుడు నాకు లిఫ్ట్ ఇవ్వాలి అంతే కదా, పద వెళ్దాం. Just check my swagger out there on the dance floor. Yeah, all the ladies gonna knock on my. ఓకే బాయ్. ఏమండి? ఓ, నా పేరు నందిత. నేను చదువుకున్నది ఈ కాలేజ్లోనే. నా మొబైల్ నెంబర్ 9640881096. మై అడ్రస్ రోడ్ నెంబర్ 2 జూబ్లీ హిల్స్. ఓకే బాయ్. ఓ మీరా, పదండి, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి. ఇదేంటండి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టారు? నాకు ఇంటర్వ్యూ ఉందండి ఇప్పుడు. లిఫ్ట్ ఇవ్వడం ఇష్టం కదా. చెప్పాను కానీ నాకు 1 గంటలో ఇంటర్వ్యూ ఉందండి. సాయంత్రం వచ్చి కలుస్తా. ప్లీజ్ అండి, అర్జెంటుగా వెళ్ళాలి. ష్యూర్గా వస్తారా? షూర్గా వస్తాను. బాయ్ అండి. ఇంతకీ మీ పేరేంటి? దయారాజ్. మరి మీ పేరేంటి? నందిత. బాగుంది. అవును, అర్జెంట్గా ఇంటికి వెళ్ళి మీరు వంట చేయాలా? అవును, మీరు సినిమాలు చూస్తుంటారా? ప్రేమ సినిమా చూసారా? అందులో రేవతి వేసుకునే వైట్ గౌన్ బాగుంటుంది కదా. ఐ లైక్ ద డ్రెస్. $200? నేను 50కే వెళ్ళాను కదా. అరే పొద్దుగాల ఏం బేరమమ్మా, వెనకాల సైకిల్ వస్తుంది, అది పట్టుకపో. వచ్చావా? పద. హలో దయ్య గారు. నందిత గారు, మీకు గిఫ్ట్లు ఇచ్చే అలవాటు ఉందా? నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదండి గిఫ్ట్. చేసుకోండి, ఎల్లుండి నా బర్త్డే ఉంది. నందిత గారు, ఇదేంట్రా ఫిట్టింగ్ ఇలా పెట్టారు? ఏంటండి మొత్తం గెటప్ చేంజ్ చేశారే? మీ ఇష్టాలు గెస్ట్ చేయనా? మీరు ఇష్టపడే కాటుక ఐటెక్స్, బొట్టు కూడా ఐటెక్సే. మీరు వాడే సోప్ లక్స్, రెక్సోనా. మీకు ఇష్టమైన డ్రెస్ చుడిదార్. am I రైట్? అన్ని కరెక్ట్గానే గెస్ చేసావు, కానీ ఒక డ్రెస్ విషయంలో రాంగ్ చెప్పావు. నాకు ఇష్టమైన డ్రెస్ క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్. బాయ్. రే, ఆ అమ్మాయి రెస్పాన్స్ ఏం అర్థం కావట్లేదురా. బాక్సింగ్ మ్యాచ్ రెఫరీలా కన్ఫ్యూజ్ చేసేస్తుందిరా. రే, ఏదో ఒకటి మాట్లాడరా. ఏదో అన్నావురా? అమ్మా, నువ్వు బ్రష్ చేసావా? మరి నాన్న? ఓ, ఏరా, నా లవ్వుకి లంగరేస్తావా?
అమ్మా ఆ, పేస్ట్ అయిపోయిందా? అంత పేస్ట్ ఉండాలి కదరా. మరేం లేదు ఇక్కడ. సరిగ్గా చూడు. ఏంటి అమ్మ ఉందంటుంది? నా కాలేజీకి టైం అవుతుంది, రారా బాబు బయటికి. ఏంట్రా గోలా? నాకేమో కాలేజీకి టైం అవుతుందమ్మా, వీడేమో లోపల నుంచి రావట్లేదు. రేయ్ రారా బయటికి. రేయ్, బైక్లో గాలి ఎందుకు తీసావురా? నువ్వు చూసావా నేను తీయడం? అమ్మా, బైక్లో గాలి తీసింది కాకుండా అబద్ధం చెప్తున్నాడు. యూజ్లెస్ ఫెల్లో. యూజ్లెస్ ఫెల్లో ఎవరో తెలుసులే. ఇంజనీరింగ్ చేసినా సరే ఇంట్లో ఖాళీ కూర్చుంది అంటున్నావు. నీకంటే యూజ్లెస్ ఫెల్లో ఎవరు లేరు. అయ్యో అయ్యో, అరే అరే ఆగండ్రా ఆగండ్రా. అయ్యో అరే అరే ఆగండ్రా ఆగండ్రా. ఏంటి ఏమైంది స్వరూప? వీళ్ళిద్దరిని చూస్తే నాకు భయంగా ఉందండి. ఇప్పుడే ఇలా ఉన్నారు, మన తర్వాత అసలు కలిసి ఉంటారంటారా? మీరేమో అసలు పట్టించుకోరు. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అందుకే గొడవ పడుతున్నారు. తోడబుట్టినోడితో గొడవపడడం సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, మూర్ఖత్వం. ఇప్పుడు అర్థమైందా మా తమ్ముడితో నేను ఎందుకు గొడవ పడినా? ఆ రోజు నేను కూడా వాడితో గొడవ పడుంటే నీవిప్పుడు ఎలా బాధపడుతున్నావో మా అమ్మ కూడా అలాగే బాధపడేది. తల్లిదండ్రులకు తృప్తినిచ్చేది బాగా సంపాదించే పిల్లలు కాదు స్వరూప, బాగా సర్దుకుపోయే పిల్లలు. ఆ రోజు నేను సర్దుకుపోబట్టే ఈరోజు నా తమ్ముడు నాతో ఉన్నాడు. ఆ రోజు అలా ఎందుకు గొడవపడ్డామో ఈరోజు ఇలా ఎందుకున్నాము అంటే టైంతో పాటు మన పిల్లలు కూడా రిలేషన్ వాల్యూ అర్థం చేసుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకు, హాయిగా పడుకో.
ఎక్కడ్రా? చెప్తే రైల్వే స్టేషన్కి వచ్చేవాడిని కదా. వచ్చేసాను రా బస్ స్టాప్కి. సరే ఓకే. ఇంకేంట్రా చెన్నై ఎలా ఉంది? చెన్నైకి ఏంటి, కూల్. హలో, హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ. ఎక్కడున్నావే? ఆఫీస్కి వెళ్తున్నా, కార్లో ఉన్నా. ఏంటి ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావు బర్త్డే పెట్టుకొని? నాకు చాలా పనుందే. నాకు బర్త్డే పైన ఇంట్రెస్ట్ కూడా లేదు. అట్లీస్ట్ ఓకే బాయ్, మరి ఈవినింగ్ కాల్ చేస్తా. హలో, హ్యాపీ బర్త్డే నందు. థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? నేను కాలేజ్ దగ్గర ఉన్నా. అయితే క్యాంటీన్కి వచ్చేవే. నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా. ఓకేనే, బాయ్. బాయ్. This number can't be reached right now. This number can't be reached right now. నా బర్త్డేకి గిఫ్ట్ తీసుకొస్తా అన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? This number can't be reached right now. This number can't be reached right now. ఏమైంది డ్రైవర్? ఏమో మేడం, చిన్న ట్రబుల్ ఇచ్చింది, చెక్ చేసి చెప్తాను. 2 నిమిషాలు వెయిట్ చేయండి మేడం. ఓకే. నీ టీవీ నైన్ జాబ్ ఎలా ఉందిరా? టీవీ నైన్కి ఏంట్రా, సూపర్. మేడం కార్ రెడీ. ఎవరు? కొరియర్ సార్, goodwill.com నుంచి. ఎవరికి? దయారాజ్ సార్. చెన్నై వెళ్ళినాడు, పార్సిల్ తెప్పించుకున్నాడేంటి? నాకు ఇష్టమైన డ్రెస్ క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్. 1000 రూపాయలా? అంత డబ్బు నా దగ్గర లేదురా. అయినా అంత డబ్బుతో ఏం పనిరా నీకు? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, ఇవ్వమ్మా, చాలా అవసరం ఉందమ్మా.